అంశాన్ని ఒకసారి మనం గమనిస్తే మిత్రులు, ఎందుకంటే కేంద్రంలో ముచ్చటగా మూడోసారి బీజేపీ అధికారంలోకి రావాలనుకుంటుంది కాబట్టి ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకే మెరుగైన అవకాశం ఉంది. దేశంలో జాతీయ అదేవిధంగా రాష్ట్ర స్థాయి సర్వేలు ఎక్కడ చూసినట్టు కానీ ఖచ్చితంగా బీజేపీకి గత ఎన్నికల్లో వచ్చిందనుకంటే ఎక్కువ సీట్లు వచ్చి ఖచ్చితంగా బీజేపీ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తుందనే కోణంలో చర్చ నడుస్తుంది. ప్రతి సర్వే కూడా అదే చెప్తుంది. అయితే బీజేపీకి సంబంధించిన మేనిఫెస్టో ఏ విధంగా ఉంది, ప్రజల్ని ఆకర్షిస్తుందా? ప్రధానంగా బడుగు బలహీన వర్గాలు, మహిళలు, చిన్నారులు, విద్యార్థులు వీళ్ళకి సంబంధించిన అంశాలు ఏమైనా ఉన్నాయని ఒకసారి మనం గమనిస్తే, వికసిత్ భారత్ సంకల్ప పత్రం భాజపా కా సంకల్ప్ మోదీకి గ్యారంటీ 2024 పేరుతో బీజేపీ మేనిఫెస్టో 24 కీలక అంశాలతో ఎన్నికల ప్రణాళిక విడుదల. పేదలు, యువత, రైతులు, మహిళల సంక్షేమానికి ప్రాధాన్యం. దేశంలో ఇక ఉమ్మడి పౌరస్మృతి. మరో 5 ఏళ్ల పాటు పేదలకు ఉచిత రేషన్, నిరుపేదలకు 3 కోట్ల ఇల్లు. దేశంలో ఉత్తర, దక్షిణ, తూర్పు ప్రాంతాల్లోనూ బుల్లెట్ రైళ్లు. 70 ఏళ్లు దాటిన వృద్ధులకు 5 లక్షల ఉచిత వైద్యం. రక్షణ, వంట నూనెలు, ఇంధన రంగాల్లో స్వయం సమృద్ధి. ఒకే దేశం ఒకే ఎన్నిక దిశగా అడుగులు వేస్తామన్న ప్రధాని నరేంద్ర మోడీ. భాజపా కా సంకల్ప్ మోదీ కా గ్యారంటీ 2024 పేరుతో అధికార బీజేపీ సార్వత్రిక ఎన్నికల సంకల్ప పత్రాన్ని మేనిఫెస్టో విడుదల చేసింది. పేదలు, యువత, రైతులు, మహిళలకు మేనిఫెస్టోలో అధిక ప్రాధాన్యత ఇచ్చారు. చిరు వ్యాపారులు, విశ్వకర్మలు, కార్మికులకు భరోసా కల్పించారు. సురక్షిత, సమృద్ధ భారత్తో పాటు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, అన్ని రంగాల్లో సమగ్ర వికాసం, సాంకేతికత, నవీన ఆవిష్కరణలు వంటి హామీలు ఇచ్చారు. ఆదివారం ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మోడీ, జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్ తదితరులు సంకల్ప పత్రాన్ని విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందిన ఒక మహిళతో పాటు మరో 3 సంకల్ప పత్రం తొలి కాపీలను మోదీ అందజేశారు. అంతకంటే ముందు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకుని నివాళులు అర్పించారు. రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో 27 మంది కమిటీ సభ్యులు సుమారు 15 లక్షల మంది నుంచి సలహాలు స్వీకరించి సంకల్ప పత్రాన్ని రూపొందించారు. 24 అంశాలతో కూడిన 57 పేజీలతో మేనిఫెస్టోను సిద్ధం చేశారు. సంకల్ప పత్రంలోని 24 అంశాలు 2047 నాటికి వికసిత భారత్ లక్ష్య సాధన ధ్యేయంగా బీజేపీ మేనిఫెస్టోలో 24 కీలక అంశాలను చేర్చారు. పేద కుటుంబాల సేవ, మధ్యతరగతి కుటుంబాల విశ్వాసం, మహిళల సాధికారత, యువతకు అవకాశాలు, సీనియర్ సిటిజన్లకు ప్రాధాన్యత, రైతులకు గౌరవం, మత్స్యకార కుటుంబాల సమృద్ధి, కార్మికులకు గౌరవం, ఎంఈలకు చేయుత, చిరు వ్యాపారులు, విశ్వకర్మల సాధికారత, సబ్కా సాత్ సబ్కా వికాస్, విశ్వ బంధు భారత్, సురక్షిత భారత్, సమృద్ధ భారత్, గ్లోబల్ తయారీ హబ్, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, ఈజ్ ఆఫ్ లివింగ్, వారసత్వం అభివృద్ధి, సుపరిపాలన, ఆరోగ్య భారత్, నాణ్యమైన విద్య, క్రీడల వికాసం, అన్ని రంగాల్లో సమగ్ర వికాసం, సాంకేతికత, నూతన ఆవిష్కరణలు, పర్యావరణ అనుకూల భారత్ వంటి అంశాలు మేనిఫెస్టోలో ప్రధానంగా ఉన్నాయి. బీజేపీ మేనిఫెస్టోలోని కీలక అంశాలను ఒకసారి చూస్తే, ఉమ్మడి పౌరస్మృతి తీసుకురావడం, 80 కోట్ల మంది పేదలకు మరో 5 ఏళ్లు ఉచిత రేషన్ అందించడం, 5 ఏళ్లలో పేదల కోసం మరో 3 కోట్ల ఇళ్ల నిర్మాణం, దివ్యాంగులకు అనుకూలంగా వాళ్ళ ఇళ్ల నిర్మాణం. దేశంలో ఉత్తర, దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో బుల్లెట్ రైళ్లు, వందే భారత రైళ్ల విస్తరణ, ఇంటింటికి పైప్ లైన్ ద్వారా వంట గ్యాస్ సరఫరా, ముద్ర రుణాల పరిమితిని 20 లక్షలకు పెంచడం, 70 ఏళ్లు పైబడిన వయోజనులకు ఆయుష్మాన్ భారత్ పథకం కింద 5 లక్షల విలువైన ఉచిత వైద్యం, వృద్ధుల కోసం ఆయుష్ శిబిరాలు, రాష్ట్ర ప్రభుత్వాల సాయంతో పుణ్యక్షేత్రాల సందర్శన కోసం వృద్ధులకు చేయుత, ట్రాన్స్జెండర్లకు సైతం ఆయుష్మాన్ భారత్ వర్తింపు, 3 కోట్ల మంది మహిళలను లక్పతి దీదీలుగా మార్చే ప్రణాళిక, పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద పేదల నివాసాలకు ఉచిత విద్యుత్ సరఫరా, మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం, ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యం, మత్స్య ఉత్పత్తి ప్రాసెసింగ్ కోసం ప్రత్యేక క్లస్టర్లు, ఎప్పటికప్పుడు పంటలకు కనీస మద్దతు ధర పెంపు, ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం, సేవా రంగంలో స్వయం సహాయక సంఘాల అనుసంధానం, గ్రీన్ ఎనర్జీ, ఫార్మా, సెమీ కండక్టర్, ఎలక్ట్రానిక్స్, ఇన్నోవేషన్, లీగల్, ఇన్సూరెన్స్, వాహన రంగాల్లో ప్రపంచ స్థాయి హబ్ల ఏర్పాటు, విద్యుత్ వాహనాల రంగానికి మరింత ప్రోత్సాహం, రక్షణ, వంట నూనెలు, ఇంధన రంగాల్లో స్వయం సమృద్ధి, విదేశాల్లోని భారతీయుల భద్రతకు చర్యలు. ఉమ్మడి పౌరస్మృతి అవసరం అంటూ మోదీ పేర్కొన్నారు. దేశంలో ఉమ్మడి పౌరస్మృతి యూసీసీ తీసుకురావాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గత మేనిఫెస్టోలోనే ఈ హామీ ఇచ్చినప్పటికీ దాన్ని పూర్తి చేయలేకపోయామని చెప్పారు. గత సంకల్ప పత్రంలో ఇచ్చిన ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో రామ మందిర నిర్మాణం వంటి హామీలను నెరవేర్చమని గుర్తు చేశారు. ఆదివారం మేనిఫెస్టో విడుదల చేసిన సందర్భంగా మోదీ మాట్లాడారు. సంకల్ప పత్రాన్ని
మోదీకి గ్యారంటీగా వివరించారు. వికసిత భారత్ లో అంతర్భాగమైన యువశక్తి, నారీశక్తి, పేదలు, రైతులనే 4 స్తంభాలను తమ సంకల్ప పత్రం బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. ఒకే దేశం ఒకే ఎన్నిక దిశగా అడుగులు వేస్తామన్నారు. ఆ దేశ అభివృద్ధికి అడ్డగోలుగా మారిన అవినీతిపై యుద్ధం కొనసాగిస్తామని వెల్లడించారు. అవినీతి పరులు ఇంతటివరైనా కటకటాల వెనక్కి పంపిస్తామని ఇది తన గ్యారంటీ అని మోదీ స్పష్టం చేయడం జరిగింది. గరీబ్, యువ, అన్నదాత నీ దృష్టిలో పెట్టుకుని బీజేపీ సంకల్ప పత్రం రూపొందించామని పేర్కొన్నారు. దేశంలోని యువత ఆకాంక్షలను ఈ పత్రం ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. వందే భారత్ బుల్లెట్ రైళ్లను మరింత విస్తరిస్తామని తెలిపారు. ముంబై, అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు మార్గం పూర్తిగా కావచ్చునని, ఇక దక్షిణ, ఉత్తర, తూర్పు భారత్ లో కూడా బుల్లెట్ రైలు మార్గాలు అందుబాటులోకి తీసుకొస్తామని, దీనిపై త్వరలో అధ్యయనం ప్రారంభిస్తామని చెప్పారు. 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలనే మోదీ మిషన్. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వచ్చాక 100 రోజుల్లోని సంకల్ప పత్రాన్ని అమలు చేసే ప్రణాళికతో పనిచేస్తామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. బీజేపీ మేనిఫెస్టోని విశ్వసించలేమంటూ ఖర్గే పేర్కొన్నారు. 10 ఏళ్లుగా అభివృద్ధి పథంలో భారత్ నడుస్తున్నట్టు జేపీ నడ్డా పేర్కొన్నారు. వచ్చే 5 ఏళ్లు దేశానికి ఎలా సేవ చేస్తామో చెప్పేదే బీజేపీ మేనిఫెస్టో అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో దేశం 10 ఏళ్లుగా అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని, వచ్చే 5 ఏళ్లు కూడా ఇది కొనసాగుతుందని నడ్డా వివరించారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా దూసుకెళ్తున్నామని, అందరి సహకారం సమన్వయంతోనే అభివృద్ధి సాధ్యమని బీజేపీ విశ్వసిస్తుందని ఆయన పేర్కొనడం జరిగింది.